ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నమస్కారం. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా ఇట్లా మీటింగ్లలో ఎక్కడ క్లాసెస్ జరిగినా ఆయన 3 ప్రవచనాలు చెప్పేవాడు. ఏమది? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఎవరిని కూడా ఆయన దగ్గర చేరిన వాళ్ళందరినీ వీళ్ళు నా శిష్యులు అని ఎప్పుడూ చెప్పుకోలేదన్నమాట. ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేవాడు. ఎందుకు అలా చెప్పాడు ఆయన? ఒకవేళ ఆయనకు మొక్కకపోతే ఆయన ఫస్ట్లోనే మొక్కేవాడు అనమాట. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో, సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, సత్య బాటలో ఎవరైతే నడుస్తారో, సత్యాన్ని ఎవరైతే బోధ చేస్తారో వాళ్ళు ఎప్పుడూ సత్యాన్ని పాటిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అందరిలో ఉన్న దైవ స్వరూపము ఒక్కటే అని తెలుసుకున్నాడు ఆయన. కాబట్టి దాన్ని పాటించాడు, పఠించాడు, ఆచరించాడు, అందరికీ బోధించాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఎందుకంటే మనం ఈరోజు మనమందరం కలిసాము. మనమందరం ఎవరు? మనమందరము స్నేహితులము. ఎట్లా స్నేహితులము? మా ఊరేదో, మీ ఊరేదో, మీరు ఎక్కడ పుట్టారో, నేను ఎక్కడ పుట్టానో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ చేరామందరము అంటే దానికి కారణం ఏంటి? మనమంతా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన స్నేహితులము. ఈ స్నేహాన్ని సమకూర్చింది ఎవరు? మన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరంతా నా బాటలో నడుస్తారో అప్పుడు మీరంతా ఎవరు? నా యొక్క స్నేహితులు, నా యొక్క స్నేహితులు అని చెప్పాడు ఆయన. ఏ బాటలో నడవాలి మనము? సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని పాటించాలి, సత్యాన్ని పఠించాలి. అప్పుడే ఆయన యొక్క స్నేహితులు అవుతాం మనమంతా. లేకపోతే ఆయన స్నేహితులు కాలేము. దానికి మార్గం ఏది అంటే సత్యాన్వేషణ. సత్యాన్వేషణ ఎక్కడ జరుగుతుంది? బయట మనము చూస్తుంటే జరుగుతుందా? అందుకనే ఏమనమంటారు? లోన చూడ చూడ లోకావిరామంబు, బయట చూడ చూడ బంధనంబు, కన్ను చాను చూడ తారక బ్రహ్మంబు. నువ్వెవరు? దైవాంశ సంభూతుడివి, దైవం యొక్క స్వరూపుడివి. కాబట్టి నువ్వు దేన్ని తెలుసుకోవాలి? దైవాన్ని తెలుసుకోవాలి. ఆ దైవాన్ని తెలుసుకునే మార్గం ఏది అంటే ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకోవడము, నీలో నువ్వు ప్రవేశించడము. ఆ మార్గమే ధ్యానము. ఈ ధ్యానాన్ని మనందరికీ తెలియజేసిన వాడు ఎవరు? అందుకనే ఆయన ఎవరిని కూడా నా శిష్యులు అని బోధించలేదు. మై డియర్ ఫ్రెండ్స్. నన్ను ఒక సహచరుడుగా, ఒక స్నేహితుడుగా మీరు భావించి నేనేం చేస్తున్నానో అది చేయగలిగితే మీరే నాకు ప్రియమైన స్నేహితులు. కాబట్టి ప్రపంచంలో ఇంతమంది స్నేహితులను తయారు చేశాడు ఆయన. మనకందరికీ ఒకరి ముఖాలు ఒకరి పరిచయం లేదు, కానీ ఇంతమంది స్నేహితులందరినీ తయారు చేశాడంటే ఎంత గొప్పవాడో చూడండి ఆయన. దేనివల్ల మనమందరూ చేరాము అంటే ఆయన తెలియబరిచిన ఆయన విద్యను అభ్యసింపజేసి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికే ఇక్కడంతా మనము విచ్చేసామన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే
ధ్యానం ఒక్కటే మార్గము అని చెప్పాడు ఆయన. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నువ్వు నా శిష్యుడివి అని చెప్పలేదు. ఈయన ఆయన ఎప్పుడైతే గీతోపదేశం చేశాడో అప్పుడు గురువుగా భావించాడు ఈయన, అంతేగాని ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈయన నా శిష్యుడనే చెప్పుకోలేదు అనమాట. చూడండి సత్య గురువులు ఎట్లా ఉంటారో. కాబట్టి అటువంటి మహత్తరమైన గురువులు కొద్ది మంది మాత్రమే ఈ భూమిపైన ఇచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇచ్చేస్తారు వాళ్ళు? ఎప్పుడు ఒక దేహాన్ని తీసుకుంటారు అంటే ఎప్పుడైతే ధర్మం నశిస్తాదో. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సజామ్యహం అంటాడు. అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతాదో, అధర్మం ఎక్కువ పెరిగిపోతారో, అన్యాయము అక్రమం ఎప్పుడైతే పెరిగిపోతాదో అప్పుడు దాన్ని నివారించడానికి నన్ను నేను ఒక ఆకారాన్ని తీసుకుంటాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ధర్మం ఎక్కడుంది? ధర్మము మనలోనే ఉంది. అధర్మం ఎక్కడుంది? మనలోనే ఉంది. న్యాయం ఎక్కడుంది? మనలోనే ఉంది. అన్యాయం ఎక్కడుంది? మనలోనే ఉంది. అన్ని ధర్మాలన్నీ మనలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని తెలుసుకోవాలి అంటే అధర్మాన్ని విడనాడాలి అంటే ఏం చేయాలి? ధర్మాన్ని పట్టుకోవాలంటే మన లోపల మనము ప్రవేశించాలి. ఆ ప్రవేశించే మార్గమే ధ్యానము. అప్పుడు ఏమిటావు నువ్వు? మనం ఎవరు యాక్చువల్గా? అది కూడా చెప్తావు భగవంతుడు, దైవీశేష గుణమయి మమ మాయా దురక్షయ మామేయ ప్రపత్యంతే మాయామేతాం తరంతితే అంటాడు. అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నా అంశమే, కానీ నా సస్వరూపాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎందుకు? నా నుంచి వెలువడిన మాయలన్నింటినీ పట్టుకొని అదే సత్యమని భావిస్తున్నాను. కాబట్టి నువ్వు అసత్యాన్ని పట్టుకొని అసత్యంతో జీవిస్తున్నావు. అందుకనే దీన్ని జయించటట్లా నువ్వు ఎట్లా జయించగలుగుతావు? మమ మాయా దురక్షయ మామేయ ప్రపత్యంతే మాయామేతాం తరంతియే. ఈ మాయ నుంచి నువ్వు వైకలగాలంటే నా దరిని చేరాలి. నా దరిని చేరే మార్గం ఏది? ఆయన ఎవరు? అందుకు కృష్ణం వందే జగద్గురుం. ఆయన కృష్ణం వందే జగద్గురుం. ఈ జగత్తుకి సర్వప్రాణకోటికి గురువు ఆయనే. తల్లి తండ్రి ఆయన అంతా అదే, అంతా ఆయనే. మనం మాయను కలిగిస్తా ఉంటే ఎవరు? ఆయనే. అందుకనే మీరంతా నా స్వరూపులే అని చెప్తున్నాడు ఆయన. దైవీర్యేష గుణమయి మమ మాయా దురక్షయ. నా యొక్క మాయలో, నా నుంచి వెలుగులిన మాయలో పడిపోయి మీరేం చేస్తున్నారు? నన్ను విస్మరిస్తున్నారు, నన్ను మరిచిపోతున్నారు. కాబట్టి ఈ దుర్గతికి లోనైతున్నారు మీరు. కాబట్టి నన్ను చేరాలంటే ఏం చేయాలి? నువ్వు నా దగ్గర చేరాలి. నన్ను చేరాలంటే నీ లోపల ఉన్నాను, నా అంశమే నువ్వు. దైవీహేష గుణమే అంటున్నాడు. నువ్వు దైవాంశ సంభూతుడివి, నా యొక్క అంశమే అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆయన నుంచి వెలువడిన ఈ యొక్క ప్రాపంచిక వ్యవహారాలపైన ఆసక్తిని చూపుతున్నాము. అందుకనే ఆయన యొక్క మార్గాన్ని మనము కనిపెట్టలేకపోతున్నాము. కాబట్టి ఆ మాయలో నుంచి మనము విడవడడానికి ఆయన దగ్గర చేరాలి. ఆయన దగ్గర చేరే మార్గమే ధ్యానము. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు ఏమైతాం మనము? మై డియర్ మాస్టర్స్. అప్పుడు మాస్టర్స్ అవుతాం అనమాట. అప్పుడు ఏమవుతాము? మాస్టర్స్ అవుతాము. సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనం ఏమవుతాము? మాస్టర్స్ అవుతాం అనమాట. అప్పుడు ఈ మిస్టరీలంతా అందరికీ పంచాలి, అందరికీ బోధించాలి, ఈ సత్యాన్ని అందరికీ తెలియపరచాలి. కాబట్టి మనమంతా ఎవరితో సత్యంతో సాంగత్యం చేయాలి. సత్యమని గ్రహించి సత్యాన్ని పఠించి పాటించేవా గురువుల దగ్గరికి సాంగత్యం చేయాలి. ఇతర గురువుల దగ్గర పోతే ఏమి బోధిస్తారు వాళ్ళు? ఓతూరి ఉరవకొండలో పెద్ద మీటింగ్ జరుగుతోంది. సార్ వచ్చున్నాడు. వస్తే ఒక గురువు వచ్చాడు అన్నమాట. గురువు దగ్గర ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సార్కు మండిపోయింది అనమాట. ఎందుకంటే అసత్యాన్ని ఎప్పుడు కూడా ఆయన సహించడు.
ఆ గురువు గారు కూర్చున్నారు, ఇట్లా మీటింగ్ జరుగుతా ఉంది, ఎన్నో వేల మంది ఉన్నారు. జరుగుతుంటే ఆయన ఎందుకంటే ఒక శిష్యుడు ఇచ్చాడు అనమాట. అందరూ ఆ మీటింగ్ లో చైర్లో కూర్చొని వింటున్నారు, బాగా ప్రసంగిస్తున్నారు. ఆ పాపం ఆ పిల్లవాడు అంతా 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటుంది అంతే. ఆ పిల్లవానికి అతని శిష్యునికి ఇట్లే ఇప్పుడు ఉన్నాడు. అందరూ కూర్చున్నారు, గురువు గారు కూర్చున్నారు. ఆయన పర్మిషన్ ఇవ్వచ్చు కదా, కూర్చోవయ్యా నువ్వు అని. ఈయన ఒక కట్టి పట్టుకొని దండం పట్టుకొని ఇట్లే ఉన్నాడు అనమాట. ఈయన దీన్ని సహించలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఒకవేళ సత్యాన్వేషణలో శిష్యుడు ఉండొచ్చు, కానీ ఆయన పర్మిషన్ ఇస్తే ఏం పోతుంది? కూర్చోవయ్యా నువ్వు మాట చెప్తే ఏం పోతుంది? ఆయన నిలబడుకునే ఉండాలా? కాబట్టి అప్పుడు దాన్ని ఖండించాడు సారు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్న పిచన పశ్చతి మూడో ఉదర నిమిత్తో బహుకృత వేష. కాషాయం ధరించేది ఒకటే కాదు, ఆ కాషాయం యొక్క వాల్యూ ఏంటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నువ్వు జ్ఞానవంతుడైతే నీలో ఇటువంటి కర్మలు ఉండవు, చెడు కర్మలు అనే ఉండవు. నీలో ఉన్న సత్యం ఒకటే, నాలో ఉన్న సత్యం ఒకటే. కానీ సత్యాన్ని నేను ఎరిగినాను, నువ్వు ఎరగలేదు అని చెప్పేసి వాళ్ళను బోధిస్తావు. కాబట్టి అదే మై డియర్ మాస్టర్స్. కాబట్టి మాస్టర్స్ కావాల్సింటే ఏం చేయాలా? మన లోపల ప్రవేశించాలి. మన లోపల ప్రవేశించి మనలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని ఎప్పుడైతే ఎరుగుతావో అప్పుడు నువ్వేమవుతావు? మాస్టర్ అవుతావు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆ సత్యాన్ని అందరికీ బోధించాలి. కాబట్టి ఇది మై డియర్ మాస్టర్స్. కాబట్టి ఈ విద్య చాలా అత్యున్నతమైనది అన్నమాట. ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం చెప్తారు, భగవంతుడు ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశం తర్వాత గాలి, వాయువు, వాయువు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలము, జలము తర్వాత భూమి. కాబట్టి మనము ఏ స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడు? ధ్యానం అంటే ఏ స్టేజ్? దైవము, ఆకాశము, నెక్స్ట్ వాయువు, లాస్ట్ లో అంటారు శ్రీకృష్ణుడు, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర ప్రార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోస్మూర్తి కథానీతిన్ మతిర్మమ అంటాడు. ఎక్కడైతే గురువైన శ్రీకృష్ణుడు ఆ విద్యను అభ్యసింపజేసే ఆ విద్య పైన మమకారము, దృష్టి, దాన్ని అభ్యసించాలనే జ్ఞానభావము గలవాడు ఎక్కడైతే ఉంటారో అక్కడ అన్ని సంపదలు సక్రమంగా సమకూరుతాయి అని చెప్తున్నాడు. కాబట్టి అందుకనే శ్రీకృష్ణ భగవాన్ ఎవరు? కృష్ణం వందే జగద్గురుం. ఈ సృష్టి అంతటికి గురువు ఆయనే. సృష్టిని సృష్టించింది, పోషించినది, నెక్స్ట్ ఈ సృష్టిని నడిపిపోవాడు అంత ఎవరు? ఆ శ్రీకృష్ణ పరమాత్మయే. కాబట్టి అటువంటి మహానుభావులు ఎప్పుడో ఇట్లా గురు రూపేణ వస్తుంటారు అనమాట. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన గురువులు ఎవరు? చాలా అరుదు. మనం ఎంతో మంది గురువులు చూస్తున్నాము. నేను ఎంతో మంది గురువులు అక్కడక్కడ చూస్తుంటారు అనమాట. 10 ఏళ్ళలో 10 ఉంగరాలు వేసుకుంటారు, మెడలో చైన్ వేసుకుంటారు, కషాయ బట్టలు ధరించారు, ఈ జుట్టులు పెంచుంటారు. వీళ్ళంతా గురువులేనా? సత్యాన్ని గ్రహించేవారికి సత్యాన్ని తప్ప వేరేటి ఆశించడు అన్నమాట. అతను దేనిని ఆశించడు, ఒక సత్యాన్ని తప్ప దేన్ని గ్రహించడు అతను. వేషాలు మార్చడు, లేదంటే ఆడంబరాల జోడికి పోడు. సత్యాన్నే చెప్తాడు, సత్యాన్నే బోధిస్తాడు. కాబట్టి ఇట్లా సత్య స్వరూపులు మీరు కావాలంటే ఏం చేయాలి? నాతో సాంగత్యం చేయాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే సత్యులతో సాంగత్యం చేస్తావో, నువ్వు సత్యులతో సాంగత్యం చేస్తావో అప్పుడు నీలో ఉన్న అసత్యం అంతా బయట తెలిగిపోతుంది. ఏది సత్యము? బ్రహ్మం సత్యం జగన్మిథ్య. బ్రహ్మం ఎక్కడుంది? దీంట్లోనే ఉంది. జగత్ ఎక్కడుంది? దీంట్లోనే ఉంది. కాబట్టి ఈ జగత్తు యొక్క
ప్రాపంచిక వ్యవహారాల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? బ్రహ్మం సత్యం, బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. అందుకనే ఆయన ఏమంటాడు? బ్రహ్మమక్కటే పరబ్రహ్మమక్కటే, కందువకు హీనాదికుడు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అందులో జంతువు కులమంతా ఒకటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అందరిలో ప్రతి ఒక్క ప్రాణిలోనూ మనము దైవాన్ని దర్శించాలి. ఆ దర్శించగలిగే మార్గమే ధ్యానము. దేనితో కూడా నువ్వు దీన్ని జయించలేవు. ప్రాపంచిక వాంఛల నుంచి, ఆయన నుంచి, ఆ పరమాత్మ నుంచి విరుడిన ఆ యొక్క ఈ ప్రాపంచిక వాంఛల నుంచి నువ్వు బయటపడాలంటే మార్గం ఒక్కటే, అదే ధ్యానము. కాబట్టి అప్పుడు నువ్వు ఏమవుతావు? నువ్వే దైవస్వరూపుడు, ఇంకేం లేదు. నీకు జన్మ రాహిత్యుడు అవుతావు. ఈ కర్మలన్నీ అనుభవించిన పరిస్థితి ఉండదు నీకు. ఎప్పుడు వస్తావు నువ్వు? ఒక గురువుగా వస్తావు, అందరికీ బోధించడానికి వస్తావు, సత్యాన్ని తెలుపుటకు వస్తావు. కాబట్టి ఇటువంటి సత్యాన్ని మనకు ప్రబోధించిన గురువు గారికి ఒకతూరి ఎంతో రుణపడి ఉన్నాం మనము. కానీ ఆయన గురువు అని ఎప్పుడూ చెప్పలేదు. ఆయన్నే మనము గురువుగా భావించాలి, అంతేగాని గురువు అని ఎప్పుడు ఆయన చెప్పుకోలేదు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే పని చేశాడు. ఇప్పుడు కూడా అర్జునుడిని చెప్పలేదు, అయ్యా నేను ఈ గురువును అని చెప్పుకోలేదు ఇక్కడ. ఆయనే తెలుసుకుని ఎప్పుడైతే భగవద్గీతను బోధించాడో, స్వామి ఇన్ని నాళ్ళు నేను ఒక చెలికాడుగా, ఒక బంధువుగా, ఒక స్నేహితుడుగా భావిస్తున్నా, నిన్ను నీ అసలు స్వరూపం నేను తెలుసుకోలేకుండా పోయాను. నేను ఇంకా అహంకార మమకారాల్లోనే జీవిస్తున్నాను. కాబట్టి నన్ను సత్యాన్ని బోధించు స్వామి అని చెప్తాడు. అప్పుడు ఒప్పుకున్నాడు గురువుగా, ఆయనే ఒప్పుకున్నాడు. అలా వచ్చేసి మన గురువు గారు కూడా ఎక్కడ కూడా వీళ్ళందరూ నా శిష్యులు అని చెప్పలేదు. చెప్పినాడా ఎక్కడన్నా? నేనైతే వినలేదు, మీరైనా వినుంటే నేను చెప్పలేను. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆయన ఫస్ట్ ప్రవచించే ముందు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈ 3 వాక్యాలే బోధించేవాడు మనకు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలంటే ఏం చేయాలి? సత్యంతో సాంగత్యం చేయాలి, సన్నిహితం చేయాలి. ఈరోజు మనమంతా ఎవరు? సత్స్వరూపులము, సత్యాన్ని గ్రహించడానికి వచ్చిన సత్స్వరూపులము. ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అన్నమాట. కాబట్టి సత్యము చాలా కఠినమైంది. మనము సులువు అనుకుంటాము, ఊరికే శ్వాస మీద ధ్యాస పెట్టు, నువ్వు వచ్చేసి ఒకే ముమ్ముక్షువైపుతా ఉంటారు. కానీ అది అంత సులభమైంది కాదు. ప్రాపంచిక వాంఛలు ఎటువంటి మహత్తరమైన, చూడండి విశ్వామిత్రునికే ఏం జరిగింది? ఎంతటి సాధకుడు ఆయన. అటువంటి సాధకునికే సాధ్యపడలేదు, మనం ఎంతటి వాళ్ళము. కాబట్టి ఈ యొక్క ప్రాపంచిక వ్యవహారాల నుంచి, ప్రాపంచిక వాంఛల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? నిరంతర సాధన ఉండాలి, నిరంతర సాధన ఉండాలి. ఎప్పుడైతే సాధనను మనము బ్రేక్ చేశామో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాపంచిక వాంఛలన్నీ చుట్టుకుంటాయి అన్నమాట. ఆ వాంఛల నుంచి నువ్వు బయటపడాలంటే చాలా కష్టము. కాబట్టి అందుకనే సార్ ఏం చెప్పారు? 3 పూట్ల ఎలాగైతే మీరు భుజిస్తారో, పొద్దున టిఫను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము భోజనము ఎలాగైతే భుజిస్తారో అలా వచ్చేసి 3 పూట్ల చేయండి నాయన, మీరు ధ్యానం చేయండి అని చెప్పాడు. కాబట్టి మనం కూడా ఆయన బాటలో నడవాలి. అప్పుడే మనము సత్యాన్ని కొద్ది వరకన్నా తెలుసుకోగలుగుతాము, సత్యబాటలో నడవగలుగుతాము. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలంటే మనమందరూ ఇంకా ఫ్రెండ్షిప్ను అధికం చేయాలి. సత్యాన్ని తెలుసుకుని నువ్వు దాన్ని పాటిస్తూ పఠిస్తూ నువ్వు ఆనందాన్ని పొందేది కాదు, ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి. పంచబడితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచబడుతుంది. ఆ దాచుకుండేది
దానికోసం మళ్ళా ఇంకో జన్మ తీసుకోవాలి. నువ్వు సత్యంలో ప్రవేశించి సత్యంతో మమేకమై ఉన్నా కూడా నువ్వు సత్యాన్ని అందరికీ బోధించకపోతే ఏమవుతుంది? ఆ సత్యాన్ని బోధించడానికి ఇంకొక జన్మ తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క జన్మ రాహిత్యాన్ని కూడా చేసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు మై డియర్ మాస్టర్గా తయారు కావాలి. మై డియర్ మాస్టర్, సత్యాన్ని అందరికీ ప్రియుడుగా ఉండాలి. నువ్వు ఒక చెట్టు ఉందనుకో, ఏమవుతుంది? ఫస్ట్ మనము నీళ్ళు వేసి పెంచుతాము, పెద్దగా ఏమవుతుంది? వృక్షం అవుతుంది. వృక్షమై పూలను పూస్తుంది. పూలను పూస్తే ఏం చేస్తుంది? అది ఆ పూలు అందరినీ ఆకర్షిస్తుంది అన్నమాట. తన యొక్క పరిమళంతో అందరినీ, ఒక మానవులనే కాదు క్రిమి కీటకాలను సత్తాలను కూడా ఆకర్షింపజేస్తుంది. అలా వచ్చేసి నువ్వు కూడా ఇక్కడ ఏం చేయాలి? ఆ సత్యాన్ని తెలుసుకొని సత్యం నుంచి వచ్చే ఆ పరిమళాన్ని అందరికీ వెదజల్లాలి. నీలో దాచుకుంటే సరిపోదు. ఆ సత్యమైన మాటలు అందరికీ ప్రబోధించాలి. ఆ ప్రబోధించే మార్గమే మై డియర్ మాస్టర్స్. అప్పుడే నువ్వు ఆ దైవాన్ని చేరుకోగలుగుతావు. ఆ దైవాన్ని నువ్వు చేరుకోవాలంటే ఏం చేయాలి? ఆ సత్యాన్ని అందరికీ ప్రబోధించాలి. కాబట్టి అందుకని చెప్పేసి మనమంతా ఏం చేస్తున్నాము? అక్కడక్కడ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరంతా ఏం చేస్తున్నారు? మీకు తెలుసు సత్యము, అందరిలో ఉంది సత్యము. భగవంతుడే చెప్తున్నాడు, మీరందరిలో సత్యం ఉంది, మీరందరూ జ్ఞానవంతులే, మీరందరూ ధర్మపరులే, మీరు అందరూ నిజాయితీపరులే అని చెప్తున్నాడు అన్నమాట. కానీ ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని అందరూ దాచుకుంటున్నారు. కాబట్టి అది దాచుకోకుండా అందరికీ తెలియజెప్పాలి. తెలియజెప్పాలంటే సత్యంతో ఎప్పుడు మనకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో, ఎప్పుడైతే మనం కర్మలను ఆచరిస్తూ మన కర్మల నుంచి కర్మలు సమాప్తమైపోతుందో మిగతా టైం ఏం చేయాలి? అసలైన సత్యంతో మమేకమై ఉండాలి. అందుకని ఏమంటాడు? నీ కర్మలు నువ్వు ఆచరించు, నీ కర్మలు నువ్వు విస్మరించద్దు, కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఆశించకు. ఫలితాన్ని ఎప్పుడైతే ఆశిస్తావో అప్పుడు ఏమవుతుంది? నీలో దుర్గుణాలన్నీ లోపల చేరుతాయి. ఎందుకంటే ఆశలు పెరుగుతాయి. 10 రూపాయలు పనిచేసి 3 రూపాయలు కావాలని ఆశిస్తావు. కాబట్టి ఎప్పుడైతే నీ కర్మలను ఆచరించావో తర్వాత ఏం చేస్తావు? సత్యమైంది ఏది ఉంది ఆ సత్యంతో మమేకం కా. అప్పుడు నీలోనే వ్యర్థమైనటువంటి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా అని చెప్పేసి చెప్తున్నాడు ఆ యొక్క పరమాత్మ. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలంటే ఒకటే మార్గము, అదే ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే మనం చూస్తున్నాము భగవంతుడు మనకు ప్రతి ఒక్క ప్రాణి కోసము పంచభూతాలను ఏర్పాటు చేశాడు. అందులో 4 భూతాలు మనకు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి లేదా? భూమి, ఆకాశము, నీరు, అగ్ని, ఈ 4 కనిపిస్తున్నాయి, కానీ వాయువు మాత్రం కనిపించడం లేదు. కాబట్టి మనలో భగవంతుడు ఎలా ఉన్నాడు? నిర్గుణ నిరాకారుడుగా ఉన్నాడు, ఒక వాయు రూపేణ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క జాడ తెలుసుకోవాలంటే మనలో జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను పట్టుకోవాలి. ముక్కు తుదన దృష్టి ముదుము తోడను నిలిపి హృదయమందు చూడ నొసగు ముక్తి పదవి తెరివి కన్నా పరమాత్మ యోగయ అంటాడు వేమన. ముక్కులో నుంచి వచ్చే గాలిని ఎప్పుడైతే పట్టుకుంటావు నువ్వు, అప్పుడు అది సత్యాన్ని బాట అంటే ఏదంటే అదే బాట. ఆ బాట ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రయాణిస్తావో అప్పుడు సత్యాన్ని తెలుసుకుంటావు. ఎప్పుడైతే ఆ సత్యంతో మమేకమై ఉంటావో అప్పుడు నీలో ఉన్న అసత్యం అంతా వెళ్ళిపోతుంది బయటికి. అప్పుడే నువ్వు నీలోని పరిమళాన్ని అందరికీ వెదజల్లుతావు. కాబట్టి ఇటువంటి విద్యను బోధింపజేసిన మన గురువు గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. కాబట్టి చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి శ్రీరామ్ నాయక్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ ద్వారా
కృతజ్ఞతలు తెలియజేద్దాం. సార్ చెప్పేటువంటి డియర్ ఫ్రెండ్స్, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అనేటువంటి దాన్ని కూలంకషంగా సారు వివరించాడు. ఒక వ్యక్తి ధ్యానంలోకి వస్తే అతడు మనకు స్నేహితుడు అవుతాడు. ఫస్ట్ మాస్టర్ అవుతాడా? కాదు, స్నేహితుడు అవుతాడు. కొంతకాలం స్నేహితం చేసిన తర్వాత ఆయన ఏమవుతాడు? ఒక మాస్టర్ అవుతాడు. సజ్జన సాంగత్యం వలన, ధ్యానం వలన అనేక విషయాలు తెలుసుకొని ఒక మాస్టర్గా మారుతాడు. మరి మాస్టర్గా మారినటువంటి వాళ్ళు గాడ్స్గా ఏ విధంగా మారాలి, దైవంగా ఎలా మారాలి? ధ్యానం నేర్చుకున్నాము, నాకు ధ్యానం చేయడం వచ్చు, నా ఇంట్లో నేను చేసుకుంటాను, అనేక సత్యాల్ని గ్రహించాను, విశ్వ నియమాల్ని గ్రహించాను, చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి నువ్వు ఇంట్లో ధ్యానం చేసుకుంటూ ఉంటే నువ్వు గాడ్ కాలేవు. గాడ్ అంటే పంచబడేది. ఏ సత్యాన్ని అయితే నువ్వు గ్రహించావో ఆ సత్యాన్ని 10 మందికి పంచాలి. ఇప్పుడు చాలామంది ఉన్నాము, ఇక్కడికి ధ్యానం చేసుకోవడానికి వస్తున్నాము, తమ యొక్క కుటుంబాలని బాగుపరుచుకుంటున్నారు, తమ ఆరోగ్యాల్ని బాగుపరుచుకుంటున్నారు, తమలో చాలా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. కానీ నోరు ఉప్పి ఎవ్వరూ కూడా తన అనుభవాల్ని చెప్పరు. ఎవరూ కూడా ఒక స్నేహితుడిని తీసుకొని పిరమిడ్కి రాలేకపోతున్నారు. అంటే మనము తెలుసుకున్నటువంటి సత్యాన్ని, ఏదైతే తెలుసుకున్నావో ఆ సత్యాన్ని ఇతరులకు బోధించడం లేదు. మరి గాడ్ ఎలా అవుతారు? మాస్టర్స్ అయినారు, చాలా విషయాలు తెలుసుకున్నారు, చాలా విషయాలు గ్రహించారు, విశ్వనియమాలు గ్రహించారు, ధ్యానం నేర్చుకున్నారు, ధ్యానం కుదిరింది. మరి ఇదే ధ్యాన పద్ధతిని ఎంతమందికి మనం చెప్తూ ఉన్నాం? మనము తెలుసుకున్నటువంటి సత్యాన్ని 10 మందికి పంచినప్పుడే మనం గాడ్స్గా మారుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్కి వచ్చేటువంటి వాళ్ళు, నేను ప్రతి ఆదివారం పిరమిడ్కి వెళ్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఇంట్లో 1 గంట చేస్తున్నాను, సాయంత్రం రాత్రికి 1 గంట చేసుకుంటున్నాను అనేటువంటిది కాదు. నీ ఒక్కడి అభివృద్ధి నువ్వు కోరుకుంటున్నావు, సమాజం అభివృద్ధి నువ్వు కోరుకోవట్లేదు. ఇతరులను ధ్యానంలోకి తీసుకొచ్చినప్పుడే నీ గొప్పతనం అనేటువంటిది బయటపడుతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ధ్యానం చేసుకుంటున్నావు అంటే నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు. 10 మందిని నువ్వు తయారు చేసగలిగినాడే నువ్వు గాడ్గా మారుతావు. నువ్వు ఏ సత్యాన్ని అయితే గ్రహించినావో ఆ సత్యాన్ని పదే పదే చెప్పాలి. ఒకసారి చెప్తే రారు, 2 సార్లు చెప్తే రారు. కాబట్టి సార్ ఏం చెప్పాడు? భగవంతుడిగా మారాలి అంటే నువ్వు ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నావో ఆ సత్యాన్ని 10 మందికి పంచండి. 10 మందికి పంచి నీ తరపున ఒక ఆత్మతృప్తి, ఒక 10 మంది ధ్యానాన్ని నేను తయారు చేయగలిగాను, నా వల్లనే వీళ్ళను మామూలుగా సామాన్యంగా జీవించేటువంటి వీళ్ళని ధ్యాన మార్గంలోకి నేను తీసుకొచ్చాను అనేటువంటి ఒక ఆత్మతృప్తి నీకు ఎప్పుడైతే కలుగుతుందో, వీళ్ళు నా వాళ్ళు, నా ద్వారా నేను కష్టపడితే వీళ్ళని తయారు చేశానని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు మార్గం ఏర్పడుతుంది. దైవంగా మారడానికి మార్గం ఏర్పడుతుంది. మనమంతా ధ్యానం చేస్తూ ఉన్నాము, ప్రాపంచిక విషయాలు అన్నీ తెలుసుకుంటాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ధ్యానం గురించినటువంటి దాని మీదకి చేయబోతుందా, లేకపోతే ఈ చెత్తాచెదారం ఉండే దాని మీద చేయబోతుందా? 90% అవి చూస్తే ఒక 10% అవి చూస్తున్నారు. కాబట్టి ధ్యానులు ఏం చేయాలి అంటే శాస్త్రజ్ఞుడుగా మారాలి. ప్రపంచంలో శాస్త్రజ్ఞులు దండిగా ఉన్నారు. అనేక విషయాల మీద రీసెర్చ్లు చేసి ఎన్నో కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉన్నారు. కొత్త పేరు వస్తుంది, కానీ ఒక 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాడి పేరు మాయమైపోతుంది. కాబట్టి బయట విషయాలు 99 జనాలు బయట విషయాల మీదే కాన్సన్ట్రేషన్, ప్రాపంచిక విషయాల మీదే ఉన్నారు. వాటిని సాధించడానికే ప్రయత్నం చేస్తున్నారు. అవి శాశ్వతం కావు,
అవి అశాశ్వతము. నువ్వు ధ్యానం చేసినప్పుడు అంతరంగంలోకి నువ్వు ప్రవేశించాలి. ధ్యానం మొదలు పెట్టినప్పుడు నీలో విశ్వశక్తి ఎంతమందికి లోపలికి ఎక్కడ పోతుంది అని గ్రహించగలుగుతున్నారో తెలియజేయండి నాకు. ధ్యానం చేస్తున్నప్పుడు విశ్వశక్తి లోపలికి పోతుంది కదా, నీ ఆలోచన రహిత స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా మెదడు నుంచి ఏ విధంగా విశ్వశక్తి లోపలికి పోతూ ఉందో అనేటువంటిది మనం గ్రహించాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక గంట సేపు ఉదయం చేస్తున్నాను, రాత్రి ఒక గంట సేపు చేస్తున్నాను అని సంతృప్తి పడుతున్నారు. సరే, నీకు మనసు అవకాశం ఇచ్చింది, ఈ గంట వదిలేసింది, ఆ గంట వదిలేసింది, ఇక అక్కడే ఉండిపోతారా? లేదు కదా. మరి దాన్ని బుజ్జగించాలి కదా, నీ మనసును బుజ్జగించాలి కదా. మీరు ఏం చేయాలి అంటే గంట 10 నిమిషాలకు పెంచాలి. అలా ఎప్పుడు వస్తారు? 3 గంటలు ఒకే సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అసలు రహస్యాలు అర్థమవుతాయి. 3 గంటలు ఒకే సిట్టింగ్ లో 3 గంటలు నువ్వు ధ్యానం చేయగలిగిన నాడు నీకు అసలైనటువంటి ధ్యానం కుదురుతుంది. అప్పుడు అర్థమవుతుంది. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతా ఉంది, లోపల అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. చాలా సూక్ష్మంగా ఉంటాయి. అది ఆ నిశ్శబ్దాన్ని కూడా వినగలగాలి. కదలికలు జరుగుతూ ఉంటాయి. ధ్యానంలో కూర్చున్న 15 నిమిషాలకే మెదడులో నరాలు కదులుతాయి. ఎలా కదులుతాయి? ఎందుకు కదులుతాయి? విశ్వశక్తి అప్పుడు అంతవరకు నీకు ఆలోచనలు వచ్చినాయని మీరు గ్రహించాలి. అప్పుడు ఆలోచన రహిత స్థితి ప్రారంభమైంది కాబట్టి ఆ విశ్వశక్తి నీ మెదడులో కొంచెం నరాలు అటు ఇటు అప్పుడు ప్రారంభమైంది. అలానే నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనించాలి. ఏం గమనిస్తూ ఉంటే ఆ విశ్వశక్తి ఏ విధంగా మనకు దిగుతూ ఉంది అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఆ విశ్వశక్తి దిగుతూ ఉన్నప్పుడు ఒక సూదితో కూర్చున్నట్లు చురుక్కనేటువంటిది కదలికలు అనేటువంటివి ఏర్పడుతుంది. చర్మం కూడా అలా కదులుతుంది. అలా కదులుతూ ఉన్నప్పుడు నువ్వు గ్రహిస్తూ ఉండాలి, ఏం జరుగుతూ ఉంది నా శరీరంలో, నా అంతరంగంలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి దాన్ని గ్రహిస్తూ పోతే అది ఎక్కడెక్కడ ఎలా పోతుంది అనేటువంటిది గ్రహిస్తే నీ జీర్ణాశయంలో కానీ నీ హృదయంలో కానీ మార్పులు అనేటువంటివి నువ్వు గమనించగలిగితే అది సిసలైన ధ్యానం. ఆ ధ్యానాన్ని మీరు బాగా అభ్యాసం చేసి గంట 10 నిమిషాల నుంచి గంట 20 నుంచి గంట 30కి సాధన చేస్తూ ఆ మనసును బుజ్జగిస్తూ మీరు ముందుకు పోయినట్లయితే ఆ 3 hours మెడిటేషన్ అనేది ఏదో ఒక రోజు సాధించగలుగుతాం. ఎవరిని ఏమడిగినా ఒక రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేసుకుంటున్నాను సార్ అంటారు. అంటే ఫుల్ స్టాప్ పెట్టేసినారు అన్నమాట. కరెక్ట్గా లేపేస్తుంది అది మనసు. మీరు బాగా మీకు అనుభవమే. మీరు 6 గంటలకు కూర్చుంటే 7 గంటలకి తక్కువన అంతవరకు మీద బాగా హాయిగా ప్రశాంతంగా ఆనందాన్ని అనుభవిస్తారు. అప్పటికే కొంచెం అయిపోయింది. అదే నా గంట అయిపోయింది, మరి గంగా 10 నిమిషాలు పెంచుకోవాలనుకున్నాను చెప్పేసి అట్లే కూర్చోవాలి. అప్పుడు వస్తాయి ఆలోచన, స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినా కూడా కూర్చోవాలంట. అట్లే 2వ రోజు కూడా కొంచెం పెంచుకుంటూ పోతే అప్పుడు గంట 10 నిమిషాల తర్వాత లేపుతుంది. తర్వాత గంట బుజ్జగించాల, మనసును బుజ్జగిస్తూ దాన్ని మనం 3 గంటల ధ్యానానికి మనం చేరుకున్నట్లయితే అప్పుడు అసలైనటువంటి పవర్ అనేటువంటిది తెలుస్తుంది. మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి. నీ ఆలోచనలు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా విషయ జ్ఞానం మాత్రమే. ఆటోమేటిక్గా అంతరంగంలో మార్పులు అనేటువంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. బాగా ఫుల్గా లాగించేవాడు కూడా సరైన ధ్యానం 3 గంటలు ధ్యానం చేస్తే వాడు మితంగానే తింటాడు. వాడికి మితంగా తిను ధ్యానిగా యోగిగా అని ఎంత బోధించినా ఆ ఫుడ్ దగ్గరకు పోయే లోపల వాడు ఆ స్వీటు ఈ స్వీటు అన్ని వేసి ఫుల్ లోడ్ చేసి పారేస్తాడు. కాలేదా? వాడి అంతరంగంలో మారితే నువ్వు ఎంత చెప్పినా 4 స్వీట్లు తీసుకోవేసినా ఆ 4 తీసి ఇంకొక పళ్ళెంలో వేస్తాడు, కానీ వాడు తిండు. ఎందుకు? అంతరంగంలో మార్పు వచ్చింది.
అంతరంగంలో ఎప్పుడైతే మార్పులు వస్తాయో మన అలవాట్లలో మార్పు వస్తుంది, మన వాక్కులో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది, మన నడతలో మార్పు వస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇవన్నీ మీకు అనుభవమే. ధ్యానం చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుభవాలు కలిగినాయి. చాలా మంది ఇంటికి పోయి టీ తాగి ఏమ్మా ఎట్లా ఉన్నారంటే చెప్తారు వాళ్ళ అనుభవాలు, నాకన్నా గొప్ప అనుభవాలు చెప్తారు. చాలా మందిని చూసినాను అట్లా. కానీ ఇక్కడ మాత్రం నోరుప్పరు. అది విచిత్రం. అది ఎందుకంటే చెప్పాలి, చెప్పకపోతే నీలో దాచుకుంటే నువ్వు ఎదిగే ప్రసక్తే లేదు. నీకు ఏది కలిగితే, ఏదైతే అనిపిస్తుందో, నీ ఆత్మ ఏదైతే నీకు అనిపిస్తుందో అదే బయట పెట్టాలి. ఈ ధ్యానంలోకి రావాల్సిన ముఖ్యమంటే నా కొడుకు పోయినప్పుడే నన్ను బాధలో ఉండి వచ్చిన. ఆ బాధలో ఉన్నప్పుడు నాకు ఒక టైం నన్ను తొలగిపోయింది. ఆమెనే ఈ పొద్దు నన్ను కృతజ్ఞతగా నన్ను తలుచుకుంటున్నాను ఎప్పటికీ. ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఆమెనే. అప్పుడు పోయి ధ్యానంలో ఉన్నా. ఆ ధ్యానంలో ఆ మేడం చెప్పింది, నీ కొడుకు నువ్వు ఏడిస్తే నీ చేక రాడు, చేసినా రాడు. అక్కడ వాడు ఏడుస్తాడు, ఇక్కడ నువ్వు ఏడుస్తావు. ఇప్పుడు నీకేం ప్రయోజనం లేదు. నీవు ఇక్కడ ధ్యానం చేసుకో. రోజు 1 గంట, గంటన్నర వచ్చి అక్కడ కోదండ రామస్వామి గుడి కాడ పెట్టిండ్రు ధ్యానం. అప్పుడు అట్లా ఒక 6 నెలలు పోయినా. 6 నెలలు వేయదలకే నా కొడుకు నా కళలో వచ్చి చెప్పేసినాడు, అమ్మా నేను ఇక్కడ బాగుంటాను, నువ్వు బాగుండు, నువ్వు బాగుండమ్మా, నువ్వు బాగుండమ్మా అంటే ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకొని 500 నోట్లు ఎన్ని ఉన్నాయో అన్ని ఇచ్చినాడు. నువ్వు ఎవరెవరు కట్టాలో వాళ్ళకి కట్టమ్మా అని చెప్పేసినాడు. ఇది నాకు అనుభవం. శ్రీసారికి నమస్కారాలు. నేను ధ్యానం చేస్తున్నప్పటి నుంచి నాకు ఆరోగ్యంగా ఉంది. నా మనవరాలకి ఒక 6 ఏళ్ళు అయింది పెళ్ళి, సంతానం కలగలేదు. నేను రోజు ధ్యానంలో కూర్చొని నా మనవరాలకి సంతానం కావాలంటే ఇప్పుడు 4 నెలలు నా మనవరాలకి. నాకు 68 ఏళ్ళు. నేను ఇంటి నుంచి నడిచి వస్తాను, ధ్యానం చేస్తాను. నాకు శక్తి బాగుంది. నా బిడ్డలందరూ బాగున్నారు. నా నుంచి 4, మా ఇంట్లో 5 మంది ధ్యానానికి వచ్చినారు. తాడిపత్రిలో నా అల్లుడు, చిన్నల్లుడు ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయింది. ఈ శరీరాన్ని కాదు, ఈ మనిషిని కాదు, ఈ బుద్ధిని కాదు. సో నేను నిజమైన ఏదంటే నేను లోపలుండేటటువంటి ఆ ఆత్మనే నేను అనేది మనం గ్రహిస్తాం.